ఈరోజు మనం ఏ డే ఇన్ మై లైఫ్ చూద్దాం. ఇప్పుడే ఒక ప్రమోషన్ వీడియో షూట్ చేసుకొని మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట. సోకులు అడిగి సోకులు ఎక్కువ కాబట్టి సోకులు చేసుకుంటుంది. అయినా అద్దం ముందు ఉన్నప్పుడు ఏంట్రా మనం ఇంత అందంగా ఉన్నాం అని అనుకోకపోతే అసలు ఆ సాటిస్ఫాక్షనే ఉండదు. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. ఈ సంచి పెద్దది అయిపోయిందని నా ఫీలింగ్. అదే హ్యాండ్ బ్యాగ్ చిన్నది కొనాలి, చూద్దాం. అండ్ ఇంకా కావాల్సిన సామాన్లన్నీ పెట్టేసుకున్నాను. మనం ఎనర్జీగా ఉండాలంటే బువ్వ ఉండాలి, మధ్యాహ్నం బువ్వ తినాలి కాబట్టి క్యారేజ్ బ్యాగ్, తర్వాత ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి కాబట్టి ఛార్జర్, అండ్ ఎప్పుడు చెవులో ఏదో ఒకటి చెవుడు తొందరగా రావడానికి ఇయర్ పాడ్స్ వాడతాం కాబట్టి అవి పెట్టేసుకొని ఇంకా బయట నిలబడి ఆటో ఎక్కేసాను. ఇది మా ఊరు రోడ్డు అనమాట. మొన్న ప్యాచ్ వర్క్ అది చేశారు, సగం ప్యాచ్ వర్క్ చేశారు, సగం వదిలేశారు. ఈ రోడ్లో వెళ్తుంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఈ రోడ్డు ఎమ్మట వెళ్ళారంటే దారిలో డెలివరీ అయిపోతారన్నమాట. అంత బాగుంటుంది మా ఊరు రోడ్డు. ఇంకా తర్వాత పెద్దక్క ఇంకా ఆటో దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నడిస్తే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి కాసేపు నడవమని చెప్పాడు డాక్టర్, అందుకే కాసేపు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇదొక పద్మవ్యూహం. ఇక్కడ అన్ని రకముల ఫైనాన్స్ సెక్టర్లు ఉండబడతాయి. దీంట్లో చిక్కుకుంటే బయటికి రావడం చాలా కష్టం. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. ఎవరైనా ఆఫీస్ ముందు నుంచి వెళ్తారు, అక్క అలా కాదు వెనక నుంచి వెళ్ళిపోద్ది అనమాట. అక్కకి ఎప్పుడు వెనక దారిలే సేఫ్, ఎందుకంటే ఎక్కువ జనం ఉంటారు కాదు. అబ్బోను పెద్ద ఫేమస్ అని అందరిని చూస్తారని వెనక నుంచి వెళ్తున్నావా అని అనుకోకండి. వెనక నుంచి వెళ్తే వీడియో షూట్ చేసుకోవచ్చు, ముందు నుంచి అనుకో అందరూ ఉంటారు, చూసుకోలేను. నా ఊపిరి ఆగిపోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ప్రేమిల అన్నట్టుగా నేను ఆఫీస్కి వెళ్ళే వరకు వీడియో షూట్ చేస్తే కానీ ఆఫీస్ రాగానే ఆపేస్తా. ఇంకా ఫైనల్గా ఆఫీస్లో పని అంతా కంప్లీట్ చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, కామెంట్ వద్దులేండి, ఫాలో చేయండి.